దిస్ ఈజ్ ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V 2025 న్యూ వేరియంట్ అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ ఈరోజు ఉంటుంది. ఈ బండి కొనాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీరు రైట్ వీడియోనే చూస్తున్నారు. మీకు వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ బండి దాకా వచ్చారంటే వీటి కాంపిటేటర్స్ కూడా ఒక లుక్ వేసే ఉంటారు. వాటికి సంబంధించి అండ్ బజాజ్ పల్సర్ N160 USD మోడల్ సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్ ABSకి అలాగే XSR 155కి మధ్య కూడా సో దీంతో కంపేర్ చేస్తూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ సో ఇది TFT మోడల్ అనమాట. సో ఇది మనకి 1,75,500 రూపాయలు అయితే పడుతుంది ఒంగోలులోని LIT TVS షోరూంలో. సో మన ఛానల్ త్రూ వచ్చారంటే రిఫరెన్స్ ద్వారా ఒక 1000 రూపీస్ వరకు మీకైతే ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది, కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. ఒంగోలులో LIT TVS షోరూమ్ మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆఫర్స్ చూసుకోవచ్చు మనం. లక్కీ డ్రా పెట్టారు ఈ నెల 20 నుంచి నెక్స్ట్ మంత్ 20 వరకు. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గిఫ్ట్లు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ వెహికల్ కొన్నా మీకు అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. క్లియర్గా కాంటాక్ట్ అయ్యి కూడా తెలుసుకోవచ్చు మీరు. సో ఒకసారి కాల్ చేసి సో అన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకోండి. సో ఇక ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసరికి 45 నుంచి 48 kmpl వరకు మీరైతే పొందొచ్చు. 2025లో ఈ వెహికల్ చాలా అప్గ్రేడ్ అయ్యింది. సో వాటి గురించి చిన్న ఓవర్వ్యూ అయితే చూద్దాం, తర్వాత మాట్లాడతాను. ఆ కంపారిజన్ మోర్ ఓవర్ XSR 155కి అలాగే మనం అనుకున్న N160 లేటెస్ట్ వేరియంట్కి మధ్య దీంతో కంపేర్ చేద్దాం. ఫస్ట్ అయితే హెడ్ ల్యాంప్ ప్రొజెక్టర్ LED ల్యాంప్ తోటి కొత్త అవుతారన్నమాట. ఫ్రంట్ లుక్ అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా LED ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే ఇక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ సేమ్ ఉంది ఆల్మోస్ట్, ఇంకేం చేంజెస్ లేవు. ఇంకా ఈ వెహికల్లో మనకి TFT కన్సోల్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది మనకి కలర్ TFT కన్సోల్ అన్నమాట. ఇక్కడ మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. షార్ట్ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే మోడ్స్ ఉన్నాయి. సో ఈ మోడ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ మనం కంప్లీట్గా మోడ్స్ చేంజ్ అయ్యే విధానాన్ని అయితే చూడొచ్చు. సో ఇక్కడ స్పోర్ట్లో పెట్టుకున్నట్టుగైతే కంప్లీట్ పవర్ అండ్ టార్క్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే అర్బన్ అండ్ రైన్లో మీకు ABS బిహేవియర్ మారుతూ ఉంటుంది, అలాగే మైలేజ్ యొక్క బిహేవియర్ మారుతూ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా మారుతూ ఉంటుంది. స్పీడోమీటర్, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, RPM మీటర్, టైము, లో ఫ్యూల్ ఇండికేటర్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే ఇక్కడ మనకి రైడ్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. 60 కిలోమీటర్ స్పీడ్ని ఎంత సమయంలో అందుకుంది, యావరేజ్ స్పీడ్ ఏంటి, రైడింగ్ అనాలిటిక్స్, అలాగే లాస్ట్ రైడింగ్ సమ్మర్ ఇదంతా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే ఆంబియంట్ లైటింగ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న సెన్సార్ అనేది నైట్ టైం అయినప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది మన కంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంకా డే టైం అయినట్లయితే ఇందాక మీరు చూసిన వైట్ కలర్లోకి మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఈ కన్సోల్ ద్వారా పొందొచ్చు. చాలా షార్ప్ ఉంది అండ్ చాలా బ్రైట్గా ఉందన్నమాట. ఇంకా ఈ వెహికల్లో మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని పాయింట్స్లో ముఖ్యమైన పాయింట్ మనకి ఏదైతే ఆ ఇంజన్ వచ్చేసరికి మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కలిగినటువంటి ఇంజన్ అన్నమాట. సో మనకి 14.7 Nm టార్క్ని అలాగే 17.5 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది మనకి RTFI అంటే రేస్ ట్యూన్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉండటం వల్ల థ్రోటల్ ఇచ్చినప్పుడు దీని యొక్క బిహేవియర్ చాలా క్విక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం కిక్ రాడ్ లేకపోవడానికి గమనించవచ్చు. అలాగే ఇక్కడ OBD2B నామ్స్ ప్రకారం రెడీ అయిన ఇంజిన్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో దీన్ని నేను రైడ్ చేశాను. సో ఇది మిడ్ రేంజ్ పికప్ చాలా బాగుంటుంది. మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ చాలా పంచిగా ఉంటుంది. సో ఇన్స్టెంట్గా టర్న్స్ తీసుకునేటప్పుడు సో మీకు కొంచెం లైట్ వెయిట్ ఉండటం వల్ల ఇంజన్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల సో చాలా సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసేటప్పుడు పొందుతారు. అలాగే ఇది గ్లైడ్ త్రూ టెక్నాలజీ GTT ఉందన్నమాట. జనరల్గా 4th 5th గేర్స్లో ఉన్నప్పుడు స్పీడ్ డౌన్ అయిందనుకోండి, బండి ఇంజన్ మనం అక్కడ నుంచి యాక్సలరేట్ చేస్తే వెళ్ళదన్నమాట, గేర్ డౌన్ చేయాలి. బట్ అవసరం లేదు. సో 4th గేర్లో ఉన్నా సరే 20 స్పీడ్ 18 స్పీడ్లో కూడా మీరు అక్కడ నుంచి థ్రాటిల్ ఇచ్చుకొని బండి మూవ్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. సో గేర్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక మనం XSR 155 అలాగే కొత్తగా వచ్చినటువంటి మనకి ఏదైతే పల్సర్ N160కి సంబంధించిన కంపారిజన్లో చూసుకున్నట్లయితే N160 దీనికంటే లో పవర్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసరికి 14.65 Nm ఆఫ్ టార్క్, 16 PS పవర్. పర్ఫార్మెన్స్ విషయంలో మీరు కనుక చూసుకున్నట్లయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం N160తో పోల్చుకుంటే 4 వాల్వ్ ఇంజన్ అక్కడ 2 వాల్వ్ ఇంజన్. సో ఖచ్చితంగా కూడా బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సిటీలో అలాగే హైవే మీద లాంగ్ రైడ్స్లో మీకు ఆ తేడా తెలుస్తుందన్నమాట. అండ్ XSRతో పోల్చుకున్నట్లయితే సరికి కంప్లీట్గా ఒక మోడర్న్ రెట్రో లుక్ అనమాట. ఇది కంప్లీట్గా స్ట్రీట్ ఫైటర్. సో లుక్స్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం ఇది తక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఇది మనకి ఆఫర్ చేస్తున్నారు కంపారిటివ్లీ Yamaha XSR 155. గాయస్ చాలామందికి ఎంత రివ్యూస్ చూసినా ఇంకాస్త క్లారిటీ ఉంటే బాగుండు అండ్ దట్టు నన్ను అడిగి తెలుసుకొని ఇంకా డైరెక్ట్గా నాతో మాట్లాడి తెలుసుకొని బండి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుండని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ కోసం నేను ఈ మంత్ ఒక చిన్న యాక్టివిటీ తీసుకొచ్చాను అనమాట. అదేంటంటే సో మీరు కనుక ఒంగోలు అండ్ ఒంగోలు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అయినట్లుగా అయితే సో నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు.
చాట్ త్రూ మాత్రమే. సో ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది, సో వాట్సాప్ నెంబర్, అక్కడికి వచ్చి హాయ్ అని పెట్టండి, దీని గురించి తెలుసుకోండి. నేను ఖాళీ సమయంలో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే ఇస్తాను. జెన్యూన్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, లేదనుకుంటే మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అన్నమాట. నౌ కమింగ్ టు ద టైర్స్ అండ్ బ్రేక్స్. ఫ్రంట్లో మనకి 90/90 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. 270 mm డిస్క్ బ్రేక్, అలాగే 17" టైర్, ట్యూబ్లెస్ టైర్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 130 సెక్షన్ టైర్ రేడియల్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే 240 mm డిస్క్ బ్రేక్తో వస్తుంది. రేడియల్ టైర్ అవడం వల్ల కొంచెం వెట్ రోడ్స్లో టర్న్స్ తీసుకునేటప్పుడు సో ఖచ్చితంగా కాస్త గ్రిప్ అయితే మీకు అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. సో డ్యూయల్ ఛానల్ ABS ఉంది, మంచి బ్రేకింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అందుకు సంబంధించిన రైడ్ రివ్యూ మన ఛానల్లో ఉంది, క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చూడండి, రైడ్ రివ్యూ కూడా చూద్దాం అనుకున్న వాళ్ళు. సో ఇంకా వెహికల్ మనకి ఓపెన్ టైప్ చైన్తో వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 kilometersకి ఖచ్చితంగా లూప్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, కొంచెం స్మూత్ అయితే ఉంటుంది. ఇంకా సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి 37 mm దియా గోల్డెన్ షాంపైన్ కలర్ సస్పెన్షన్ ఫోర్క్లో అయితే మీరు చూడొచ్చు. ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగా కనిపించడానికి ఫ్రంట్ లుక్ ఈ సస్పెన్షన్ కూడా ఒక కారణం. అండ్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో మంచి హై స్పీడ్ స్టెబిలిటీ, అలాగే పాత్ హోల్స్లో పడ్డప్పుడు మంచి ఫీడ్బ్యాక్ UHD సస్పెన్షన్ యొక్క ప్రత్యేకత అనమాట. అండ్ లుక్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్తో వస్తుంది. సో మోనోషాక్ వచ్చేసరికి ఈ వెహికల్ యొక్క మోనోషాక్ సస్పెన్షన్ సో మీకైతే మాత్రం అడ్జస్టెడ్ కాదు, కానీ ఫ్రంట్ టు బ్యాక్ సస్పెన్షన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల మీరు ఆఫ్ రోడ్ కండిషన్స్లో అకేషనల్లీ వాడతానన్నా కానీ నో ప్రాబ్లం. ఈ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ తోటి అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి దీన్ని మీరు కంప్లీట్గా అన్ని విషయాల్లో, అన్ని ఏరియాస్లో, అన్ని పరిస్థితుల్లో ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా ఈ వెహికల్లో మరొక మెయిన్ పాయింట్ మీరు ఎందుకు కొనాలనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ని ఆఫర్ చేస్తూ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉన్న ఇంజిన్ అయ్యుండి కూడా స్టిల్ మనకి ఒక సింగిల్ సీట్ తోటి, ఒక ఫార్మల్ లేఅవుట్ తోటి ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేసిన విషయం. సో ఇక్కడ మనకి ఒక నార్మల్ సింగిల్ సీట్ అయితే చూడొచ్చు. సో మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు అనమాట. అండ్ మీ ఫ్యామిలీ దించిన తర్వాత మీ పర్సనల్ యూసేజ్కి కూడా చాలా మంచి ముందుకు డ్రా చేయబడినటువంటి ఆ ట్యాంక్ కౌల్స్ తోటి చాలా అగ్రెసివ్ అండ్ చాలా స్పోర్టియర్ అండ్ స్ట్రీట్ ఫైటర్ లెక్కలో ఉన్నటువంటి ఈ మోడల్ మీకు చాలా మంచి అపియరెన్స్, ఆ వైబ్ అయితే ఆఫర్ చేస్తుంది సిటీలో కానీ హైవే మీద మీరు నడిపించుకునేటప్పుడు. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం 800 mm సీట్ హైట్ ఉన్నటువంటి బండిని చూడొచ్చు. సో ఇది మనకి ఆల్మోస్ట్ 5.6 అలా ఉండే వాళ్ళ దగ్గర నుంచి చాలా బాగా యాప్ట్గా సూట్ అవుతుంది. 5.5 ఉంటే ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఇంకా 12 liters ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. సో ఇది మనకి ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్. సో ఇక్కడ మనకి బ్లూ కలర్, ఇంగ్లీష్ బ్లూ కలర్ తోటి చూడటానికి చాలా బాగుంది. అండ్ మధ్యలో మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్, ఇక్కడ ఫ్లాగ్ మనకి కనిపిస్తుంది అన్నమాట. అలాగే RTR లోగో అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీనికి ట్రాక్షన్ కంట్రోల్ ఉందన్నమాట. సో వెట్ రోడ్స్లో కొంచెం లూజ్ సర్ఫేస్లో కూడా మీకు బండి ట్రాక్షన్ మిస్ అవ్వకుండా మంచిగా మీకైతే సేఫ్టీ ఆఫర్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి అడ్జస్టబుల్ క్లచ్ లీవర్స్ అయితే చూడొచ్చు. సో అలాగే బ్రేక్ లీవర్ కూడా మనకి అడ్జస్టబుల్, 3 స్టెప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దిస్ ద గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అలాగే స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా కూడా ఒక మంచి స్మూత్ గేర్ బాక్స్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చేయొచ్చు అనమాట. అండ్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే మీరు చూసుకోవచ్చు. సో చాలా వైడ్ ఉంది. అండ్ ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ హార్న్ ఇది, సో పాస్ బటన్, హై బీమ్, లో బీమ్, సో ఇవన్నీ కూడా మనకి అదే కన్సోల్ని ఆపరేట్ చేయడం కోసం అనమాట. ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టుగైతే ఇంజన్ గ్రిల్ స్విచ్తో పాటు సో మనకి సెల్ఫ్ స్టార్ట్, సైడ్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మోడ్ బటన్ ఉంది. ఇక్కడ నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం ఏదైనా ఉంది అంటే సో మనకి LED ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ హజార్ లైట్స్ మిస్ అయ్యాయి అన్నమాట. సో హజార్ లైట్స్ కూడా ఇవ్వాల్సింది. అలాగే ఇది మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ తోటే వస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఇచ్చినట్లయితే హైవేలో లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి, ఆ క్రూజింగ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం బాగుండేది అనమాట. ఓవరాల్గా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ వాజ్ సూపర్. సో నాకైతే మాత్రం కంప్లైంట్స్ పెద్దగా లేనటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మన మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్లో చూస్తే ఫ్యామిలీ కోసం కూడా మీరు ఒక వెహికల్ చూసినట్లయితే TVS Apache RTR 160 కొనడానికి అసలు వెనకాడాల్సిన అవసరం అయితే లేదు. సో ఒంగోలులోని LIT TVS షోరూంలో ఈ వెహికల్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్ ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ కూడా మీకు చాలా అట్రాక్టివ్ ఉంది. అండ్ మన ఛానల్ త్రూ వెళ్ళినట్లయితే 1000 నుంచి 1500 రూపాయల వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంది. సో అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నా ద్వారా తెలుసుకోవడం కోసం నేను అక్కడ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి సో మీరైతే మాత్రం చాటింగ్ త్రూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకొని హ్యాపీగా ఒంగోలు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు అనమాట. ఇది గైస్ TVS Apache RTR 160 సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అండ్ నా ఒపీనియన్. సో వీడియో నచ్చినట్లయితే వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, సో హైప్ చేయండి. ఎవరికైనా కొత్తగా బండి తీసుకోవాలనుకున్న వాళ్ళకి అది రీచ్ అవుతుందన్నమాట హైప్ త్రూ. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.